అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ బీజేపీని తేకపోయి ఉంటే ఈ స్థాయి విజయం ఉండేదా? అదే కదా, అవును. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా చంద్రబాబుని బేస్ చేసుకుని చంద్రబాబే కరెక్ట్ అనేటటువంటి రాజకీయమే నడుపుతున్నారు. అది అందులో ఇంకొకటి చూడండి, వాళ్ళ నిన్న మీరు ఇది చేశారు ఇంటర్వ్యూ, మనం చేసుకున్నాం. ఏంటది, ఎన్ని సీట్ నామినేటెడ్ పోస్టులు ఇవాళ ఈనాడు ఏం రాసింది? 18%. ఇద్దరు కలిపి 18-20% అంటే ఇంతకుముందు ఏం మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ గారు? 21 సీట్లు అన్నప్పుడు ఫస్ట్ ఏమో గౌరవప్రదమైనటువంటి పొత్తు, ఆ తర్వాత 21 నేను వ్యతిరేక ఓటు చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అని చెప్పారు. అప్పుడే ఏమని చెప్పారు? 33% అన్నారు. 10 ఏళ్ల పొత్తు ఉంటుంది మనకి, 33% అన్నారు. ఇప్పుడు 18-20కి వచ్చేసింది. అంటే నిజంగా వచ్చిందా, వీళ్ళు బార్గెనింగ్ మొదలెట్టారు? ఈనాడు కదా రాసింది అది. అది ఈనాడు అంటే తెలుగుదేశం గెజిట్ అది. అంతేనా? జ్యోతినేమో తెలుగుదేశం ఎలా నడపాలో చెప్తారు, వీళ్ళు గైడ్ చేస్తుంది జ్యోతి. ఈనాడు ఏం డెసిషన్ తీసుకున్నారో రాస్తుంది. అది తేడా. అది ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? ఈనాడేమో గెజిట్, జ్యోతినేమో మోటివేటర్. అంటే రేపు పొద్దున్న వీళ్ళిద్దరు కొట్టుకోవాలా, బీజేపీ జనసేన? ఇంక కొట్టుకోవడానికి లేదు, బీజేపీ వాళ్ళు ఎవడు కొట్టుకునేదేం లేదు. అంటే కేటాయింపు. బీజేపీ వీర విధేయ బాబు ఉన్నారు అక్కడంతా. కాబట్టి ఒక 5 మీకు 1% ఇస్తున్నామంటే చిత్తం దొర కాల్ముక్త అనే పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళు 60% వీళ్ళకి ఇచ్చేసి 18% వీళ్ళకి ఇస్తే మిగిలిన ఇస్తారా? 60% 18% అని జ్యోతి రాసింది.